How are you all? I hope you are all enjoyed at home. Children, I am your maths teacher, Miss Potnuru Shrani. In the previous class, we discussed about addition and subtraction of fractions. అంటే ఫ్రాక్షన్స్ లో అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. Okay children, now in this video we discuss about exercise 5.1. Okay, we do the exercise 5.1. మనం ప్రతిదీ ఏ ప్రాబ్లమ్స్ ని ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, అవి మనం చేయాలి. ఓకే ఓకే children, open your text book, page number 62. Okay, the first one is classify the fractions as proper, improper and mixed. Once again I read, classify the fractions as proper, improper and mixed. అంటే ఇప్పుడు కింద మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఆ ఫ్రాక్షన్స్ లో ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏవి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏవి అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏవని రాయమన్నారు. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే, ప్రాపర్ fractions. Tell me, what is the proper fractions? Proper fractions ante enti? Yes, proper fractions means numerator less than denominator. Okay, numerator less than denominator. Numerator అనేది చిన్నగా ఉంటుంది, డినామినేటర్ అనేది పెద్దగా ఉంటే దాన్నే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? న్యూమరేటర్స్ చిన్నది, డినామినేటర్స్ పెద్ద ఉండే ఫ్రాక్షన్స్ మనం చూడాలి, అంతేగా. ఓకే, ఫస్ట్ నుంచి చూద్దాం. 3/4. 3/4 ఇక్కడ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా అవుదా? ఎస్ అవుతుంది. ఎందుకంటే న్యూమరేటర్ అనేది 3, డినామినేటర్ అనేది 4. 3 less than 4 అంటే 3 అనేది చిన్నది, 4 అనేది పెద్దది కదా. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. 3/4. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 6/5. 6/5 ఇది అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డినామినేటర్ చిన్నగా ఉండాలి, డినామినేటర్ పెద్దగా ఉండాలి. ఇది అవ్వదు. నెక్స్ట్ 3/2. సేమ్, 3 greater than 2. Okay, so this is not a proper fraction. Next 4/1. 4 greater than 1. This is also not a proper fraction. Next 2/3. 2 less than 3. Okay, 2 less than 3. So this is a proper fraction. 2/3. Okay, 1/4. 1/4. 1 less than 4. 1 less than 4. So 1/4 is proper fraction. Next 18/5. 18 greater than 5. So this is not a proper fraction. Next 1 and 5/7. 1 and ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మనం దీన్ని నార్మల్ ఫ్రాక్షన్ గా మారిస్తే డెఫినెట్ గా ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కే మారుతుంది. మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చుతాం, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గానే మార్చుతాం. ఓకే, నెక్స్ట్ 1/3. సో దిస్ ఇస్ ఆల్సో విచ్ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్, బికాస్ 1 less than 3. లేదంటే 1/2. సో దిస్ ఇస్ మిక్స్డ్ ఫ్రాక్షన్, నాట్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కావాలి మనకి. ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు రైట్ కొద్దివన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చూడాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. టెల్ మీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీన్స్ numerator greater than denominator. Numerator greater than denominator అంటే న్యూమరేటర్ అనేది బిగ్ నెంబర్ ఉండాలి, డినామినేటర్ అనేది స్మాల్ నెంబర్ ఉండాలి. సో దాన్ని ఏమంటారు? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో 6 greater than 5. So 6/5
fraction. Okay, next 3 by 2. 3 by 2 also improper fraction because 3 greater than 2. So 3 by 2 is improper fraction. Next 4 by 1. This is also improper fraction. So 4 greater than 1. So 4 by 1 is improper fraction. Next 18 by 5. This is improper fraction or proper fraction? Yes, definitely ఇది improper fraction. ఎందుకంటే 18 greater than 5. So 18 by 5 is improper fraction. Okay children, next మరి ఇంకే ఫ్రాక్షన్స్ మిగిలాయి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిగిలాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? whole number and proper fraction. whole number and proper fraction కలిపి మనం ఏమంటాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఏం కావాలి మనకి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ 1 and 5 by 7 and 11 and 1 by 3. ఓకే, ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే స్టూడెంట్, మీకు అర్థమైందా? ప్రాపర్ అంటే ఇచ్చిన ఫ్రాక్షన్ లో ప్రాపర్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం ఫైండ్ చేయాలి, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఫైండ్ చేయాలి, అంతే. ఓకే, ద ఫస్ట్ రామన్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ రామన్, write the following fractions in an ascending order. అంటే write the following fractions అంటే ఫ్రాక్షన్స్ ని ఎలా రాయాలంట? an ascending order లో ఈ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని రాయాలంట. ascending order means from the smallest number to biggest number. ఓకే, smallest number to biggest number అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కి రాయడం. అలాగే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి మనం చిన్న ఫ్రాక్షన్ నుంచి పెద్ద ఫ్రాక్షన్ కి రాయాలి, అంతే. ఓకే, ఏ ఫ్రాక్షన్స్ ఇచ్చారంటే ఫస్ట్ ప్రాబ్లము 3 by 4, 3 by 2, 2 by 3, 1 by 5 and 18 by 7. ఇప్పుడు ఇవి డిఫరెంట్ డినోమినేటర్స్ అండ్ డిఫరెంట్ న్యూమరేటర్స్ ని కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఏ పెద్దదో ఏ చిన్నదో మనం ఫైండ్ చేయడం, చూడగానే ఫైండ్ చేయడం అనేది కష్టం. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో మొత్తం అన్నిటి యొక్క ఎల్సిఎం ని మనం డినోమినేటర్స్ ఎల్సిఎం ని మనం ఫైండ్ చేయాలి. డినోమినేటర్స్ ఏమున్నాయి? 4, 2, 3, 5 and 7. వీటి ఎల్సిఎం మనం ఫైండ్ చేయాలి. సో నేను ఎల్సిఎం చేశాను ఆల్రెడీ. 4, 2, 3, 5, 7 కి ఎల్సిఎం చేస్తే నాకు 420 వచ్చింది. ఆల్రెడీ మీకు ఎల్సిఎంస్ ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఎల్సిఎం నేను ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, నేను నేర్చుకుని ఉన్నాను కాబట్టి. 2 2s are 4 and 3 5 7 ఇవి టేబుల్తో కట్ అవ్వవు కాబట్టి మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసేవచ్చు. 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60, 60 7s are 420. సో 420 అనేది ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 420 వేసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఫ్రాక్షన్ చూడాలి ఇప్పుడు. అంటే 4 టేబుల్లో 420 ఉంటుందా లేదా ఫైండ్ చేయాలి. ఉంటుంది. 4 1s are 4, సో 4 105s are 420. ఓకే, 4 105s are 420. మీరు ఫైండ్ చేసుకోవచ్చు, మీరు మల్టిప్లై చేసుకుంటే 420 నే వస్తుంది. ఓకే, 4 105s are 420. నెక్స్ట్ ఎందుకు 420 కింద వేస్తున్నామంటే అన్నింటినీ కలిపి మనం ఎల్సిఎం చేసాం కాబట్టి అన్ని డినోమినేటర్స్ మనం 420 నే వేయాలి. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్లో 420 ఉంటుంది. 2 2s are and 2 1s are 0. ఓకే, 210s are 420. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ వస్తే దీంతో మల్టిప్లై చేస్తే మీకు ఇది ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 420. మీరు ఇప్పుడు ఎలా చెప్పాలి ఇది ఇంతలా పడుతుందని కానీ మీకు డౌట్ వస్తే 420ని 3తో డివిజన్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే చిల్డ్రన్, కావాలంటే చూడండి 420 3 1s are 3 1. ఓకే, 3 4s are 12 0 0. ఓకే, 3 4 140s are 420. ఓకే, 3
3 140s are 420. Okay children, do you understand? Next 5 400. Next fraction 420. 5 table లో 420 ఉంటుందా? ఉంటుంది. 5 8 40, ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 5 4 20. ఓకే 584 420. నెక్స్ట్ 420. ఓకే 760 420. ఓకే చిల్డ్రన్ 760 420. ఇప్పుడు మీరు ఈజీగా దీన్ని ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ లైట్ ఫ్రాక్షన్స్ లో నేర్చుకున్నారు, డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే పైవన్నిటిని మనం న్యూమరేటర్స్ కి ఇప్పుడు కంపేర్ చేయాలి, ఏ చిన్నది ఏ పెద్దదని. డినోమినేటర్స్ ఈక్వల్ గా ఉంటే న్యూమరేటర్స్ ని ఈజీగా మనం కంపేర్ చేయొచ్చు. ఓకే see children 105 210 400 140 84 and 60. ఓకే ఇప్పుడు ఇందులో మనం అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి కాబట్టి ఇందులో పై న్యూమరేటర్స్ లో చిన్న న్యూమరేటర్ ఏది? టెల్ మీ, చిన్న న్యూమరేటర్ ఏది? 60/420 అంతేగా, 60/420. 60/420. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనికంటే చిన్నది ఇంకా ఈ నాలుగింట్లో చిన్నది ఏది? 84. 84/420 కామా ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ మూడింట్లో చిన్నది ఏది? 105/420. ఓకే ఇది అయిపోయింది. ఈ రెండిట్లో మనకి 140/420 కామా మిగిలింది ఏముంది? 210/420. సో ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్ లో ఏది చిన్నది ఏది పెద్దది అని మనం అసెండింగ్ ఆర్డర్ లో ఈజీగా రాసేస్తాం ఇలా. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఇందులో దేనికి సమానం, ఈ ఫ్రాక్షన్ ఇందులో దేనికి సమానం రాసేసుకుంటే మనం ఈ ఫ్రాక్షన్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో ఈజీగా రాస్తున్నట్టే. సో 60/420 అనేది ఇందులో ఇదేం ఫ్రాక్షన్? 18/7. అంతేగా 18/7. నెక్స్ట్ 84/420 దేంది? 1/5. నెక్స్ట్ 140/420 దేంది? 2/3. నెక్స్ట్ 210/420 దేంది? 3/2. నెక్స్ట్ 105/420 దేంది? 3/4. సో దిస్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్. ఓకే ఈ ఫ్రాక్షన్స్ మనం అసెండింగ్ ఆర్డర్ లో ఈజీగా చేసేసాం. వస్తుందా లేదా? దీన్నే అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఒక డిసెండింగ్ ఆర్డర్ అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా వచ్చేసేయా, ఇందులో ఏది పెద్దది, పెద్ద ఫ్రాక్షన్ ఏదో ఫస్ట్ రాస్తారు, అలా రాసుకుంటారు. మళ్ళీ దానికి సంబంధించిన ఫ్రాక్షన్ ఇందులో ఏదైనా రాసుకుంటే మీరు ఈ ఫ్రాక్షన్స్ ని ఈజీగా చేసినట్టే. ఓకే చిల్డ్రన్, మీకు ఇంపార్టెంట్ గా రావాల్సింది ఏంటి? ఎల్సిఎం. ఎల్సిఎం ని ఫ్రాక్షన్స్ లో ఎలా రాయాలనేదే బాగా నేర్చుకుంటేనే మీరు చేయగలరు. ఓకే మీరు 4 టేబుల్ ఇది ఎంత పడుతుందో చూసుకోవాలి. ఆ వచ్చిన దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి, వచ్చింది పైన వేసుకోవాలి ఉండేట్టుగా. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ I explain this. Okay, I explain third Roman. Without doing calculation, find the result 2/3 plus 1 and 3/4 plus 1/3 minus 1/4. అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో మనకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు, దాన్ని వితౌట్ క్యాలిక్యులేషన్ అంటే వాటిని క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ని ఫైండ్ చేయమంటే కనుక్కోమన్నారు. ఏదైనా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని క్యాలిక్యులేషన్ చేయకుండా ఎలా చేస్తాం అంటే, క్యాలిక్యులేషన్ చేయకుండా అంటే మనం పెద్ద ప్రాసెస్లో కాకుండా సింపుల్గా చిన్న ట్రిక్లో చేసేదాన్ని మనం వితౌట్ క్యాలిక్యులేషన్ అంటారు. ఓకే ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ని ఇక్కడ ప్లస్ ఉన్నాక ప్లస్లు కొన్ని చేయాలి, మైనస్లు కొన్ని చేయాలి, అంతే కదా. వీటిని మనం ఎలా చేస్తాం? ఫస్ట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని నార్మల్ ఫ్రాక్షన్గా మార్చేసి మళ్ళీ వీటికి ఎల్సిఎం కట్టి దాన్ని మళ్ళీ మల్టిప్లై చేసి నెక్స్ట్ ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేసి ఫైనల్గా ఆన్సర్ కనుక్కుంటాం. ఇది పెద్ద ప్రాసెస్. సో ఇక్కడ ఏం చేయాలి మనం? వితౌట్ డూయింగ్ క్యాలిక్యులేషన్ అంటే సింపుల్గా ట్రిక్లో మనం చేసేయాలి. అది ఎలా ఆలోచించండి. సి చిల్డ్రన్, ఫస్ట్ మీరు ఏం చూడాలి? డినోమినేటర్స్ చూడాలి ఎక్కడైనా. ఇక్కడ
డినామినేటర్స్ చూడండి, 2 3లు ఉన్నాయి, 2 4లు ఉన్నాయి, అంతే కదా. 2 3లు ఉన్నాయి, 2 4లు ఉన్నాయి. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ కి మార్చుకుందాం. ఓకే, 2/3 ప్లస్ 4 1 జా 4, 4 ప్లస్ 3 7, 7/4 ప్లస్ 1/3 minus 1/4. Okay, now tell me children, what is meaning of like fractions? Like fractions means same denominators. Okay, same denominators ఉంటే వాటిని మనం like fractions అంటారని నేర్చుకున్నాం, అంతే కదా. ఇక్కడ రెండిటికి సేమ్ డినోమినేటర్స్ ఉన్నాయి. 3కి 2 డినోమినేటర్స్ ఉన్నాయి అండ్ 3కి 4 సేమ్ లాంటి డినోమినేటర్స్ ఉన్నాయి, 2 ఫ్రాక్షన్స్. ఓకే, సో మనం ఏం చేయాలి, ఒకే లాంటి వాటిని ఫస్ట్ ఎడిషన్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ 1/3 ఉంది, చూసారా. 2/3 1/3 ఫస్ట్ వీటిని మనం ఇలా రాసేసుకుందాం. 2/3 1/3 ప్లస్ 7/4 మైనస్ 7/4. ఓకే, ఇవి 2 4లు, ఇవి 2 3లు. ఫస్ట్ ఈ 2 3లు కలిపేసుకుందాం, తర్వాత ఇవి చేద్దాం. ఓకే, ఈక్వల్ డినోమినేటర్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి, న్యూమరేటర్స్ ని యాడ్ లేదా సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. 2 ప్లస్ 3 1/3 ప్లస్ 4 సేమ్ డినోమినేటర్స్ కాబట్టి 4 మైనస్ ఉంది ఇక్కడ, సో మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 7 మైనస్ 1. ఓకే, 2 ప్లస్ 3 3/3 ప్లస్ 7 మైనస్ 1 6/4. ఓకే, 3 1 జా 3 1 జా 1 1, ఫైనల్ గా 1. నెక్స్ట్ 2 3 జా 2 2 జా, సో 1 ప్లస్ 3/2. 1 ప్లస్ 3/2, 1 and 3/2 కాదు, 1 ప్లస్ 3/2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎల్సిఎం. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు అర్థం. సో 2కి 1కి ఎల్సిఎం 2, సో 2 1 2 జా 2, 1 1 జా 1. నెక్స్ట్ 2 1 జా 1, 1 3 జా 3. ఓకే, 4/2, 2 1 జా 2 2 జా, ద ఆన్సర్ ఈస్ 2. ఓకే, ఇలా చేస్తే మనం సింపుల్ గా వచ్చేసింది, కానీ మనం ఈ క్యాల్సియం కట్టుకొని అవన్నీ చేస్తే ఇంకా పెద్ద ప్రాసెస్ వస్తుంది. ఓకే చిల్డ్రన్, సింపుల్ గా ఇలా చేస్తారు. ఓకే, థర్డ్ రౌండ్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్. See children, Neha bought a cake. She ate 7/15 of the cake immediately, and in the afternoon she ate the remaining part. How much part she ate in the afternoon? Neha అనే అమ్మాయి ఒక కేక్ కొనుక్కుందంట. ఓకే, ఆ కేక్ లో మనం తను ఏం చేసింది, 7/15 పార్ట్ అనేది మార్నింగ్ తినేసింది. ఇంకా మిగిలిన పార్ట్ అనేది, రిమైనింగ్ పార్ట్ అనేది ఆఫ్టర్నూన్ తిన్నదంట. అయితే తను ఆఫ్టర్నూన్ తిన్న కేక్ పార్ట్ ఎంత అని అడిగారు. 7/15 తినేసింది, ఇంకా రిమైనింగ్ పార్ట్ మనకు కావాలి. ఎలా కనుక్కుంటాం? 7/15 అంటే మీనింగ్ ఏంటి? ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏం చెప్పాను? కింద డినోమినేటర్లో ఉండేదాన్ని హోల్ పార్ట్ అంటారు, అంటే మొత్తం పార్ట్ అంటారు. పైన న్యూమరేటర్ని మనము ఎంత యూజ్ చేసాము లేదా ఎంత షేర్ చేసాము, మనకు కావాల్సిన పార్ట్ మెయిన్. ఓకే, పైన న్యూమరేటర్ని మనకు కావాల్సిన పార్ట్, కింద ఉన్న అంటే డినోమినేటర్ అనేది మొత్తం ఉన్న పార్ట్. సో డినోమినేటర్లో 15 ఉంది. ఇప్పుడు ఆ కేక్ని తను ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసింది? చిల్డ్రన్, తన కేక్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసింది? 15 పార్ట్స్గా డివైడ్ చేసిందంట. ఎన్ని పార్ట్స్గా? 15 పార్ట్స్గా. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో తను అన్ని 15 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎన్ని పార్ట్స్ తిన్నది? మార్నింగ్ 7 పార్ట్స్ తినేసింది. 15 పార్ట్లో 7 పార్ట్స్ తినేసింది. అయితే మిగిలిన పార్ట్స్ ఎన్ని? 15లో 7 తినేసింది, మిగిలిన ఎన్ని ఉంటాయి? 15లో 7 తీస్తే హౌ మచ్? 15లో 7 తినేసిందా తను? 7 తినేస్తే ఇంకెన్ని మిగులుతాయి చెప్పండి? హౌ మచ్? ఎస్, 8 పార్ట్స్.
ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయి? 8 పార్ట్స్ మిగిలాయంట. 8 పార్ట్స్లో తను 8 పార్ట్స్ ఎప్పుడు తిన్నది? ఆఫ్టర్నూన్ సెక్షన్ తిన్నది. ఇప్పుడు సింపుల్గా మీకు ఆన్సర్ వచ్చేసింది. 7/15 అనేది మార్నింగ్ తిన్నది, 8/15 అనేది ఆఫ్టర్నూన్ తిన్నది. సింపుల్గా ఆన్సర్ వచ్చేసింది. మీ నోట్ ద్వారా అది చూడగానే చెప్పవచ్చు, కానీ మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలా రాసుకోవాలి. ఓకే, క్వాంటిటీ ఆఫ్ కేక్ she ate in మార్నింగ్ అంటే మార్నింగ్ తను ఎంత తిన్నది? 7/15 పార్ట్ తిన్నది కేక్లో. క్వాంటిటీ ఆఫ్ కేక్ రిమైనింగ్ పార్ట్ ate in the ఆఫ్టర్నూన్. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు కేక్ మొత్తం పార్ట్ మనం ఒకటి అనుకోవాలి. ఒకటే కదా ఫస్ట్. మామూలుగా 15/15 అనుకుందాం. అనుకున్నా 15 1 15 1 టోటల్గా 1 మిగులుతుందిగా. సో టోటల్ పార్ట్ 1. ఓకే ఓకే చిల్డ్రన్, టోటల్ పార్ట్ 1. తను తిన్న పార్ట్ని తీసేయండి. తను మార్నింగ్ ఎంత తిన్నదో తెలిస్తే ఆఫ్టర్నూన్ ఎంత తిన్నదో తెలిసిపోతుంది. సో LCM is 15. 15 1 ja minus 15 1 ja 15, 1 7 ja 7. So 15 minus 7 is equal 8. 8/15. తన ఆఫ్టర్నూన్ ఎంత తిన్నది? 8/15 పార్ట్ అనేది ఆఫ్టర్నూన్ తిన్నది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 5th రామన్. సింప్లిఫై అని ఉంది. దాంట్లో టోటల్గా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ద ఫస్ట్ వన్ 2/5 + 1/3. 2/5 + 1/3 అని ఉంది కదా. అక్కడ ఎడిషన్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి ఎడిషన్ చేయాలి. 2/5 + 1/3. సో మనం లైక్ ఫ్రాక్షన్స్ అయితే మనం ఏం చేస్తాం? ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పైన యాడ్ చేసేస్తాం. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? ఆల్రెడీ చేశాను నేను. ఎస్, డినామినేటర్స్కి మనం LCM చేయాలి. ఓకే, 3 5s are 15. LCM is 15. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. 5 3s are 15, 3 2s are 6 ప్లస్ 3 5s are 15, 5 1s are 5. 11/5 is ఆన్సర్. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేస్తారు, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. ఓకే, మిగిలిన 3 ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి, మీరు చేయాలి. నెక్స్ట్ 6th రోమన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, ద 6th రోమన్ ఈస్ రిప్రజెంట్ 16/5 పిక్టోరియల్లీ. అంటే మనం దాన్ని పిక్చర్ రూపంలో చూపించాలంట. 16/5ని పిక్చర్ రూపంలో చూపించాలి. ఓకే, 16/5ని ఎలా చూపిస్తాం పిక్చర్లో? మనం ఒకవేళ ఇక్కడ దీనికంటే ఇది ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నా అవి వేసేసి, ఇందులో తక్కువ ఉంటే దాంట్లో అది షేర్ చేసడం చేస్తాం. కానీ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఏం చేద్దాం? దీన్ని ఇప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్కి మార్చుకోవాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్కి మార్చుకోవాలంటే ఏం చేయాలి? 5ని 16తో డివిజన్ చేయాలి. సారీ, 16ని 5తో డివిజన్ చేయాలి ఫస్ట్. 5 3s are 15. 1 3n 1/5. ఇంకేం చెప్పాను? ఇలా వచ్చి ఇలా అనుకున్నాను కదా. సో 3n 1/5. దీన్ని ఇప్పుడు పిక్చర్ రూపంలో చూపించడం ఇంకా ఈజీ. ఫస్ట్ హోల్ నెంబర్. సో 3 ఒకేలాంటి పార్ట్స్ని మనం ఫస్ట్ రాసుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు ఇలా చేయకపోయినా ఇంకా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారు? ఒక పెద్ద బ్లాక్ తీసుకుంటారు. ఈ బ్లాక్ని 16 పార్ట్స్గా చేసుకోవాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 16. ఇవి 16 బ్లాక్స్ ఉన్నాయి కదా. ఈ 16 బ్లాక్స్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈక్వల్గా ఈ 16ని ఫస్ట్ ఈక్వల్ బాక్స్ కింద రాసుకోవాలి. సో 3s బ్లాక్స్ కింద మనం రాసుకోవాలి. ఎందుకంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమొచ్చింది? 3n 1/5 వచ్చింది. ఓకే, 3 అంటే 3 పార్ట్స్ ఉండాలి. ఈక్వల్ అంటే ఆ పార్ట్లో మళ్ళీ ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. కాబట్టి మనం 3 5s are 15 అవుతుంది కదా. 3 5s are 15. 1 2 3 4 5. సో ఈ 5
ఒక పార్ట్. ఓకే, ఈ 5 ఒక పార్ట్. ఓకే, నెక్స్ట్ మరొక పార్ట్ 1 2 3 4 5. ఈ 5 అనేది ఒక పార్ట్. 1 2 3 4 5 కదా, ఇది అనేది ఒక పార్ట్. నెక్స్ట్ 1 2 3 4 5. 1 2 3 4 5. ఇంకొకటే మిగులుతుంది, ఒక ఎక్స్ట్రా వేసేసా. ఓకే, ఇది అనేది ఒక పార్ట్. ఇప్పుడు 3 పార్ట్స్ అనేవి ఈక్వల్ పార్ట్స్ అనేవి వచ్చేసాయా? ఈ పార్ట్ లో 5 ఉన్నాయి, ఈ పార్ట్ లో 5 ఉన్నాయి, ఈ పార్ట్ లో 5 ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ ఏంటి? 1. ఓకే, 1. ఓకే చిల్డ్రన్, దీన్ని మనం పిక్చర్ రూపంలో చూపించాము ఇప్పుడు. ఓకే, డు యు అండర్స్టాండ్? ఫస్ట్ 3 ఈ 3 ఈక్వల్ పార్ట్స్ అనేవి మనం చేసుకోవాలి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 1. 3 5 are 15. 3 5 are 15. రిమైనింగ్ 1 మిగులుతుంది కాబట్టి దిస్ ఈస్ 1 పార్ట్. ఓకే, పిక్చర్ రూపంలో చూపించడం అనేది ఇది. ఓకే చిల్డ్రన్, ఎక్సర్సైజ్ 5.1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన వీడియోలో మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేవి నేర్చుకుందాం, దాని యొక్క ఎక్సర్సైజ్ కూడా నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, నేను ఇప్పుడు చెప్పిన 5.1 ఎక్సర్సైజ్ని మీరు 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది ఈజీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.